హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రమీల క్రియేటివ్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి గులాబ్ జామున్ని పర్ఫెక్ట్ అండ్ సూపర్ టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో మీ దాకా నోటిఫికేషన్ ద్వారా రావాలి కనుక. సో వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. గులాబ్ జామున్ని టేస్టీ అండ్ స్పాంజీగా చేయాలంటే కొన్ని టిప్స్ పాటించాలి ఫ్రెండ్స్. మరి ఆలస్యం చేయకుండా గులాబ్ జామ్ చేసే ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ఫ్రెండ్స్. ఎంటీఆర్ గులాబ్ జామ్ పౌడర్ 1 కప్పు, ఇలాచి 4, నెయ్యి 1 స్పూను, పంచదార 3 కప్పులు, సాఫ్రాన్ పించు, లెమన్ జ్యూస్ 1 స్పూను. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు గులాబ్ జామున్ మిక్స్ తీసుకొని అందులో 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే నెయ్యి వేసుకున్నా, మీకు కావాలంటే ఆయిల్ అన్న వేసుకోవచ్చు. నాకు నెయ్యి ఇష్టం, నెయ్యి వేసుకున్నా. మీకు వద్దనుకుంటే నెయ్యి స్కిప్ చేసి ఆయిల్ అని వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా చూడండి ఫ్రెండ్స్, వీడియోలో చూపించినట్టు మృదువుగా వేళ్ళతో కలుపుకోవాలి ఫ్రెండ్స్. దీనికి కావాల్సిన తగినన్ని నీళ్లు పోసుకుంటూ మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. మృదువుగా వేళ్ళతో కలుపుకోవాలి ఫ్రెండ్స్, చేతితో కలుపుకోకూడదు ఫ్రెండ్స్. నేను వాటర్తో కలుపుతున్నాను ఫ్రెండ్స్. మీకు కావాలంటే పాలు వేసైనా కలుపుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది చూడండి ఫ్రెండ్స్, నీళ్ళు కావాల్సిన నీళ్ళు పోసుకుంటూ ఇట్లా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా మృదువుగా కలుపుకుంటూ వేళ్ళతో ఒక మంచి డౌ లెక్క ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. దీనికోసేపు ఇప్పుడు పాకం కోసం 3 కప్పులు పంచదారకి 3 కప్పుల వాటర్ వేసి పాకం ప్రిపేర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. దీనికోసమే తీగ పాకం అవసరం లేదు ఫ్రెండ్స్. ఒక 7 to 8 మినిట్స్ మరిగిస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. ఒక స్పూన్ ఇలాచి, 1 స్పూన్ లెమన్ జ్యూస్ వేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు పిండిని తీసుకొని ఉండలుగా చేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా పిండి ఇలా బబుల్స్ ఉండాలి ఫ్రెండ్స్. లోపల ఎయిర్ బబుల్స్ ఉంటేనే మంచిగా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఈ అరచేతిలో ఇలా పెట్టుకొని ఇలా చేసుకోవడం వల్ల మంచిగా మృదువుగా వస్తాయి ఫ్రెండ్స్. పగుళ్ళు అనేవి లేకుండా నీట్గా స్మూత్గా వస్తాయి ఫ్రెండ్స్. ఇలా చేయడం వల్ల గులాబ్ జాములు చాలా సాఫ్ట్గా వస్తాయి ఫ్రెండ్స్. మీరు కూడా ఇలానే ట్రై చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎంత సాఫ్ట్గా ఉందో, ఎక్కడ కొంచెం కూడా పగుళ్ళు అనేవి లేకుండా అన్నీ ఉండగో ఇలానే చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎంత సాఫ్ట్గా ఉన్నాయో, ఎక్కడ పగుళ్ళు అనేవి ఎక్కడ లేకుండా ఎంత స్మూత్గా వచ్చినాయి చూడండి ఫ్రెండ్స్. అదేవిధంగా అన్ని ఉండలు ప్రిపేర్ చేసుకొని పెట్టుకొని డీప్ ఫ్రై కోసం ఒక కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ హీట్ అయినాక ఆయిల్ని అడ్జస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మంటని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఉండలన్నీ ఒక్కొక్కటిగా వేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోవాలి ఫ్రెండ్స్. నేను వీడియోలో చూపించిన విధంగా చూడండి ఫ్రెండ్స్. ఒక్కొక్కటి వేసుకోండి ఫ్రెండ్స్. మొత్తం ఒకసారి వేస్తే ఒకదానికి అతుక్కుంటే అవి మంచిగా రావు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలా కలుపుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా గోల్డెన్ అండ్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇలానే అన్నీ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఫ్రెండ్స్. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పాకంలోకి ఈ బాల్స్ అన్నీ వేసి ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. నేనైతే ఎంటీఆర్ గులాబ్ జామున్ మిక్స్ తీసుకున్నా ఫ్రెండ్స్. కావాలంటే మీకు నచ్చిన బ్రాండ్ ఏదైనా తీసుకోవచ్చు. ఇవి పక్కన ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. అరగంట తర్వాత ఇలా ఒక గిన్నెలో తీసుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా వచ్చాయో. ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని చూడండి ఫ్రెండ్స్, ఒకసారి నేను కట్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఎంత జ్యూసీగా, లోపల కూడా ఇంత ఉండల్లాగా లేకుండా ఎంత జ్యూసీగా వచ్చాయో చూడండి ఫ్రెండ్స్. మీరే చూడండి ఎంత స్పాంజీ లాగా వచ్చాయో. అవి చూడండి ఫ్రెండ్స్, చాలా బాగా కుదిరాయి ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరాయో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్.